సూపర్ 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 సూపర్. ఎంట్రీ ఎలా అనిపించింది? సూపర్. ఫీలింగ్ సాంగ్ ఎలా ఉంది? అన్న ఎట్లా అనిపించింది? అన్న ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది? ఎంట్రీ ఎలా ఉంది మరి? బాగుంది, సూపర్ ఉంది. హైలైట్స్ ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ అయిందన్న ఓకే, మరి అంత వరస్ట్ అయితే కాదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే హీరో బాడీ లాంగ్వేజ్ కొంచెం మరి ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఫస్ట్ పార్ట్లో అయితే కొంచెం బాగా అనిపించింది, ఇక్కడ మరి ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపించింది. అండ్ స్లాంగ్ కూడా కంప్లీట్ నోట్లో కిల్లి పెట్టుకుని సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం నోట్లో కిల్లి పెట్టుకొని ఒక నార్మల్ ఆడియన్కి అయితే డైలాగ్స్ అర్థం కాదు, కొంచెం అదొకటి కేర్ చేసుకుంటే బాగుండేది. స్టోరీ వైజ్గా ఏదో అలా వెళ్తుంది తప్ప అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. అంత కూడా ఏం లేదన్న, అది నార్మల్ వార్నింగ్స్ అనే మనకి పార్ట్ 1 ఎలా చేస్తారు కొంచెం ఆ లెవెల్ అనిపించింది తప్ప మరి అంత హై ఎక్కడ అనిపించలేదు. హై లేదన్న, మేము పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. మేము పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. ఎందుకో బాగా కేజీఎఫ్ చూస్తున్న ఫీల్ వచ్చింది, కొంచెం అక్కడ నుంచి కాపీ కొట్టిన ఫీల్ అయితే వచ్చింది. తనది అల్లు అర్జున్ కంటే తన క్యారెక్టర్ చాలా బాగుంది, బాగా యాక్ట్ చేశాడు కూడా. పార్ట్ 1 కంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ కూడా ఇంకొంచెం తనది కొంచెం కామెడీ ట్రై చేసడానికి ఆ స్లాంగ్తో ట్రై చేశాడు, కానీ బట్ ఎందుకు అది బాగా వర్కౌట్ అవ్వలేదు. మరి ఆర్టిఫిషియల్గా అనిపించింది. పార్ట్ 1లో అయితే నేచురల్గా వచ్చింది, కానీ ఇక్కడ కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా వచ్చింది. పార్ట్ 3 ఇంకా ఇంటర్వెలే కదన్నా, చూడాలి ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుందని. ఒక సాంగ్ బాగుంది, బట్ ఆ ఫీలింగ్ సాంగ్ మాత్రం కొరియోగ్రాఫ్ అసలు బాగాలేదు. మరి రష్మ క్యారెక్టర్ కూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ లెవెల్లో. ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి బాగా తీసారు అనిపించింది. వార్నింగ్స్ ఏనే బట్ బాగా తీసారు అనిపించింది. ఒకటే కొంచెం హై మూమెంట్ ఫస్ట్ హాఫ్ మొత్తానికి. ఇంకేం లేదు. డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి సుకుమార్ మూవీస్ లో టైటిల్ కార్డ్స్ చాలా బాగుంటాయి, టైటిల్ డిజైన్ టైటిల్ కార్డ్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఎందుకు మిస్ అయింది, సుకుమార్ మార్క్ అయితే కంప్లీట్ గా మిస్ అయింది. ఎక్కడ కూడా అరే ఇది సుకుమార్ సినిమా అని ఎక్కడ అనిపించలేదు. తన మార్క్ అయితే కంప్లీట్ గా మిస్ అయింది. ఎక్కడ ఫాస్ట్ గా షూట్ చేసేయాలి అన్న అనిపించింది తప్ప ఏం లేదు. అంటే హై మూమెంట్స్ ఏం లేవు అన్న. ఇప్పుడు కేజీఎఫ్ వాటిలో కొంచెం హై మూమెంట్స్ ఉంటాయి కదా, అలాంటి హై మూమెంట్స్ ఏం లేవు. ఒక ఇంటర్వెల్ తప్ప ఏమీ లేదు. ఎవరిది కూడా అంత చెప్పలేదు అన్న, ఎవరిది లేదు. ఓన్లీ శిఖావత్ది అల్లు అర్జున్ అంతే, ఇద్దరు తప్ప మిగతా ఎవరిది లేదు. రష్మికది కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి బాగుంది, ఆ వార్నింగ్ సీన్ బాగుంది, ఆ ఛాలెంజ్ సీన్ బాగుంది తప్ప మిగతా బిలో యావరేజ్. ఓకే, మేము పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేదు అంతే. అలా కాకుండా నార్మల్ 1000 రూపాయలకి న్యాయం చేయలేదు. అఫ్ కోర్స్ 1000 రూపాయలకి న్యాయం అంతే చేయలేదు. ఎందుకు కేజీ నేను 1500 పెట్టి తీసుకున్నాను, 1500 పెట్టి తీసుకున్నాను. బొక్కని అన్నాను బాగానే ఉంది ఇక్కడ ఓకే. మరీ కాకపోతే అంత పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. చూద్దాం సెకండ్ హాఫ్. సుకుమార్ మార్క్ అయితే ఎక్కడ లేదు. తనది ఎవ్రీ మూవీలో స్టార్టింగ్ ఒక ఇది ఉంటుంది, టైటిల్ కార్డులో ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఆ మూవీలో మిస్ అయింది, కంప్లీట్గా మిస్ అయింది. అసలు రాగానే అరే సుకుమార్ సినిమా డౌట్ వచ్చింది అనమాట. ఏదో కంప్లీట్గా ఒక ఫారెన్లో ఫైట్ పెట్టేసి సీలో ఫైట్ పెట్టేసి అది తీసారు తప్ప అది అన్నెసరీ. పార్ట్ 1లో మనకి ఏంటంటే నేచురల్గా అనిపించింది, ఇక్కడ ఏంటంటే ఆ నేచురాలిటీ మిస్ అయింది. ఎందుకు మరి ఆర్టిఫిషియల్గా అనిపించింది, లేదంటే డైలాగ్ డెలివరీ అసలు ఎవరికి నచ్చలేదు. మీ ఫ్యాన్స్ కూడా అర్థం కాదు, అక్కడ వచ్చే వాళ్ళకి అర్థం కావట్లేదు. రేపు పొద్దున మనం మల్టీప్లెక్స్ నార్మల్ చూసినా సరే అర్థం కాదు, డైలాగ్స్ అయితే అసలు అర్థం కావట్లేదు. సినిమా కొంచెం బాగానే ఉంది. ఓవరాల్ రొటీన్ స్టోరీగా కాకుండా మన ఇంటర్వెల్ కానీ ఇది కానీ ఫైట్ లేకుండా అది లేకుండా కొంచెం స్టోరీ పరంగా పోయాడు. ఒకటే చెప్తున్నాను, కొన్ని డైలాగ్స్ పక్క రాష్ట్ర పెద్దలకి నచ్చకపోవచ్చు, అది మాత్రం పక్క. సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయింది, ఓవరాల్గా గుడ్. సెకండ్ హాఫ్ చూద్దాం ఎలా ఉందని తెలుసు. ఎంత పెట్టి వచ్చాను నేను మామూలు టికెట్ రేట్ పెట్టి చూసాను. న్యాయం జరిగింది. నాకు ఓవరాల్ అయితే యాజ్ ఎ సినీ క్రిటిక్గానే చెప్పగలుగుతానే ఓకే, ఓవరాల్ గుడ్ బాగానే. తన క్యారెక్టర్ ఓవరాల్ వైఫ్ క్యారెక్టర్ తను ఇరే తీసేసారు. పుష్ప 3 తీసేలాగే ఉన్నది. ఏమో చెప్పలేం కదా, మనం స్పాయిలర్ చెప్పలేం కదా ముందే. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. ఇంతవరకు హైలైట్ అనిపించిన సీన్ ఏంటి మేడం మీకు? హైలైట్ అంటే అలా ఏం లేదు, అన్ని సీన్స్ బాగున్నాయి. కానీ ఇప్పుడు బన్నీ వచ్చి గుద్దుతాడు షికావత్ కార్ని, అది బాగుంది. ఇప్పుడు పుష్ప 1కి 2కి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఇంకా బాగుంది అనిపించిందా? అంటే 1 దేనికి దానికి అదే సపరేట్ ఫ్యాన్ బేస్, అలా ఏం లేదు. రెండింటికి కంపారిజన్ ఏమి ఉండదు, దేనికి దానికి. ఫస్ట్ ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది. హీరోయిన్ కాన్సెప్టా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో ఇంకా వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే మేము ముందే చూసాం. నాకైతే అర్థం కాదు. నేను ఎక్స్పెక్ట్ విధంగా అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కొంచెం అదే బెస్ట్ అనిపించింది. ఫస్ట్ పార్ట్ ఇంకా హైలైట్ ఉంది. సాంగ్స్ దానికి తగ్గట్టే. అది చెప్పాలి, సెకండ్ పార్ట్ చెప్పిందని చెప్తాం అంతే.
RRR కూడా క్రాచ్ చేయలేదేమి. బాగుంది కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ ఫస్ట్ హాఫ్ మామూలుగా కాదు, సీను మెంటల్ ఎక్కిపోతుంది. ఇక దానికి ఇక నో డౌట్ ఎర్రగా తీసారు. ప్యూర్ రామ్ చరణ్ ఫ్యాన్ సినిమా ఇరగా తీసింది ఫస్ట్ హాఫ్. అది మా ఫస్ట్ హాఫ్ అయితే నీ ఎవరు తగ్గేదేలే. అది నేను ప్రభాస్ ఫ్యాన్ని. అల్లు అర్జున్ ఈ మాత్రం డైలాగ్ కొడితే అసలు సీట్లు చినిగిపోతున్నాయి లోపల. సినిమా మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇంటర్వెల్ ఇప్పుడు చూపెడతాడు, తగ్గేది లేదని. అప్పటి నుండి ఒకటే చేసిపోతుండే, ఇప్పుడు రెండు అల్లు అర్జున్ 2 తిప్పిండు. సినిమా అంతా స్టార్టింగ్ ఇప్పుడు ఉంటుంది అన్న, ఇంకా ఏం చూపెట్టలేడు. ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది, ఇప్పుడు ఉంటుంది, తగ్గేది లేదంటే. ఓల్డ్ ఫైర్ అట్లా చెప్పిండు మనం. ఇప్పుడు దాకా చూసిన మూవీ అయితే బాగుంది. సినిమా అయితే ఇప్పుడే కిరాక్ అయిపోయింది, షాట్స్ అయితే బాగున్నాయి. కిరాక్ అయిపోయినాయి. చాలా బాగుంది. అల్లు అర్జున్ మామూలు లేదు డాన్స్. అస్సలు తగ్గేదే లేదన్న. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? పుష్ప అంటే నువ్వే చెప్పన్నా. చెప్పాలి. हिंदी కూడా पुष्पा बोले तो फ्लावर समझे क्या, फायर समझे क्या, ओल्ड फायर है. మూవీ బాగుందన్న. ఓవరాల్ గా ఇప్పటిదాకా అయితే చూసిన వరకు అయితే బాగా ఉంది మూవీ అయితే. చూడండి వచ్చి, కాకపోతే స్టేటస్లు పెట్టకండి అన్న. వచ్చి మా ఫ్యాన్స్ ఎలా అంటే చూడంగానే స్టేటస్లు పెట్టేస్తారు. చూడంగానే ఇక్కడికి టికెట్స్ మేము 1200 పెట్టి వచ్చి కొన్నామన్న. రివ్యూలు చూసి మీరు కూడా అంతే కొంచెం చూసి ఇస్తే బాగుంటుంది అన్న. ముందరికైతే సినిమా అయితే ఇంకా ఎక్కువ ఉందన్న. ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉంది ఇప్పటిదాకా అయితే. మూవీ అసలు మాటల్లో చెప్పలేమనేది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అన్నది అసలు అవగాహన లేదన్న. అసలు ఎలా ఉందంటే ఇప్పటిదాకా అసలు మైండ్ బ్లోయింగ్ అయితే అసలు అవ్వట్లేదు. పుష్ప అంటే తగ్గేదేలే. ఎట్లుంది ఫస్ట్ హాఫ్ అంతే? సూపర్ ఉందన్న సినిమా, బాగుంది సినిమా. అందరు ఏమో అనుకున్నారు కానీ అమ్మ ఓకే సినిమా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా ట్విస్ట్ కూడా చూడొచ్చు మేబీ. చాలా బాగుంది. టికెట్ పెట్టినా ఇలాంటి వేలతోటే 2000 కోట్లు కొడుతున్నాం అన్న. బ్లాక్ బస్టర్ అసలు ఫస్ట్ హాఫ్ చూసి అసలు గూస్ బంప్స్ అన్న. ఇందాక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. మొత్తం ఎలివేషన్స్ అన్న. ఏ హీరోకైనా ఎంట్రీ సీన్ అప్పుడు ఇంటర్వెల్ అప్పుడు ఎలివేషన్స్ ఉంటాయి, కానీ పుష్పలో మాత్రం మొత్తం ఎలివేషన్సే. అస్సలు లేదన్న. కేజీఎఫ్ ఏడా అన్న. కేజీఎఫ్ పుష్పకి చాలా డిఫరెన్స్ ఉంది. టాలీవుడ్కి కన్నడ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి మించి డిఫరెన్స్ ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. రష్మికదే మెయిన్ అన్న అసలు. అంటే నాకు కూడా ఇలాంటి పెళ్ళం కావాలనిపిస్తుంది అన్న, అంత బాగుంది. యా బాగుంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. హిట్ సినిమా అన్ని విషయాల్లో చాలా బాగుంది. సాంగ్స్, ఫైట్స్, యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. జాతర ఎపిసోడ్ ఒకటి బాగుంది, క్లైమాక్స్ సీన్ అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. అల్లు అర్జున్ ప్లస్ రష్మిక మదన్ అన్ని బాగున్నాయి. శ్రీలీల డాన్స్ అని హైలైట్, సూపర్. ఏంటండి మా సినిమా కూడా ఉన్నాయి, త్వరలో ఉన్నాయండి. థ్యాంక్ యూ. చేయొచ్చు, ఉంది, సస్పెన్స్ ఉంది, క్లైమాక్స్ సస్పెన్స్. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్, చాలా బాగుందండి సినిమా. అందరూ చూడొచ్చు, హిట్ సినిమా అయితే 100% సూపర్ హిట్ సినిమా. 100% దాంట్లో తిరుగులేదు అసలు. అల్లు అర్జున్ ఫస్ట్ పార్ట్ కి దీనికి ఏంటి? ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మెచ్యూర్డ్ లెవెల్లో ఉంది, చాలా చాలా బాగుంది. అంటే సినిమా యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ సీన్స్ అన్ని చాలా సూపర్ హైలైట్. యాటిట్యూడ్ ఎలా ఉంది? యాటిట్యూడ్ ఇంకా చెప్పనక్కర్లేదు, అల్లు అర్జున్ స్టార్. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? ఇంకా టాప్ రేటింగ్ ఏది ఉంటే అదే 5/5. వరకు జాతర సీక్వెన్స్ అయితే గుర్తుపెట్టుకుంటది, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఎవడు ఫ్యాన్ అయినా నువ్వు బాగా సలం కొట్టాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది జాతర ఎపిసోడ్ అయితే.
జాతర ఎపిసోడ్ కాకుండా ఇంకేం లేదు. సుకుమార్ అయితే ఎరిపప్పలు చేశాడు జనాల్ని. నేషనల్ అవార్డ్ శంకర్ పట్టుకుని వస్తారు ఇంకొకసారి. పార్ట్ 1 బాగుంది కానీ జాతర ఎపిసోడ్ మాత్రం పీక్స్. అసలు ఒక జాతర ఎపిసోడ్ కి ఎన్ని నేషనల్ అవార్డు ఇవ్వచ్చు, ఆస్కార్ కూడా ఇవ్వచ్చు, ఆ లెవెల్లో ఉంది. అందరూ ఉంటాయి, అందరూ ఎవరిని లేదు. ఇంకా నార్త్ లో అయితే ఈజీగా 700 crores వస్తుంది, తెలుగులో కూడా వస్తాయి కానీ అంత ఆ లెవెల్ అయితే లేదు. మామూలుగా లేదు. ఫ్యాన్స్ కి అయితే పండుగ. ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు పొట్టు తీసి క్లైమాక్స్ మాత్రం సూపర్.